ఇంతకుముందు వీడియోలో మనల్ని 10 మంది కొట్టడానికి వస్తే మన మైండ్ సెట్ ఎలా ఉండాలి అని ఒక వీడియో చేసిండే కదా. ఇప్పుడు అదే 10 మంది ఒకవేళ మనల్ని చంపడానికి వస్తే ఐ మీన్ డూ ఆర్ డై సిచ్యువేషన్ ఉంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లాన్ చేయాల్సింది ఎస్కేప్. నిజంగా ఎస్కేప్ అవడానికి ప్లాన్ చేయాలి. ఎస్కేప్ అయ్యే ఛాన్సే లేదు అసలు. ఇక మదార్ వచ్చి పెన్ పట్టుకొని రెడీ ఉన్నాడు, అక్కడ 10 మంది ఉన్నారు, ఇక్కడ నువ్వు ఉన్నావు, ఎవరు ఫస్ట్ చచ్చిపోతాడో టిక్ చేయడానికి రెడీ ఉన్నాడు. ఏం చేస్తావు? ఏం చేయగలుగుతావు? ఫైట్ తప్ప. సో మనం మన 100%, 100 ఎందుకు 1000 ఉన్న లేనిది దమ్ అంతా తీసి మనం ఫైట్ చేయాలి. మనం బతకాలంటే ఇక్కడ ఒక కత్తి దిగింది, ఏం చేస్తావు? ఏం చేయలేదు, ఫైట్ అంతే. సచ్చిందాకా ఫైట్ చేయాలి. కీప్ ఆన్ డూయింగ్. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే మనం కూడా సక్సెస్ అవ్వాలంటే మీ గోల్స్ పైన కూడా అలాగే వర్క్ చేయండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతారు. సో అదే విధంగా కీప్ ఫైటింగ్. అప్పుడే నువ్వు బతికే ఛాన్స్ ఉంటుంది. చచ్చిపోయినా కూడా వీర మరణం పొందినమని మంచి పేరు వస్తుంది. ఇంకా నేనేం చెప్పా మీరే అర్థం చేసుకోండి. బాయ్ ఫర్ నౌ.